ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి ధోని లీడ్ చేయనున్నాడు. సారథిగా మహికి ఇదే చివరిసారి కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో ధోని లాంటి కెప్టెన్ కు ప్రత్యామ్నాయం చూడడం సీఎస్కే ఫ్రాంచైజ్ కి అంత సులువు కాదు. 2022 సీజన్లో కొన్ని మ్యాచ్లకు జడేజాను కెప్టెన్ చేసినా అతడు విఫలం కావడంతో మళ్లీ ధోనినే కెప్టెన్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ధోని కెప్టెన్సీలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. మరి అతని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరవుతారన్న ప్రశ్నకు సమాధానం ఏంటన్నది తెలియడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆ విషయం కోచ్ కెప్టెన్ కే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనిపై అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయన్నారు. కెప్టెన్ వైస్ కెప్టెన్ నియామకాల గురించి మనం మాట్లాడకూడదని శ్రీనివాసన్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కెప్టెన్ కోచ్ నిర్ణయించి వాళ్ళు ఆ విషయాన్ని తనకి చెబితే అందరితో పంచుకుంటానని తెలిపారు. కెప్టెన్ కోచ్ నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయంపై అందరూ మౌనంగా ఉండాలని కాశీ విశ్వనాథన్ సూచించారు. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్ కోసం మార్చి తొలి వారంలోనే చెన్నైలో అడుగుపెట్టిన కెప్టెన్ ధోని ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాడు.